శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలను తెలుసుకుందాము. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి ఈ సంవత్సరం లగ్నంలో శనేశ్వరుడు, చతుర్థ పంచమ షష్టమ స్థానాలలో గురువు, షష్టమ పంచమంలో కేతువు, వ్యయ లాభంలో రాహువు గ్రహ సంచారం కలదు. జన్మజాతకంలో శనిగ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని ఖచ్చితంగా శాంతి క్రతువులు జరిపించండి. అప్పుడే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మన్యుపాశుపత హోమాన్ని జరిపించుకోండి. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. ఈ రాశి వారికి పూర్తి ఏలినాటి శని ప్రభావం ఉంది. అంటే శనేశ్వరుడు ఈ రాశిలోనే సంచారం ఉన్నందువలన తగు జాగ్రత్తలు పాటించండి. ప్రతిదానికి అశ్రద్ధ, నిర్లక్ష్యం, బాధపడడం, కొంతకాలం వీటన్నిటికీ మీ అంతటా మీరు దూరంగా ఉంటే భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కష్టపడడానికి సిద్ధపడండి. ఒంటి చేత్తో కుటుంబాన్ని, వ్యాపారాన్ని, మీ వ్యవహారాన్ని, ఉద్యోగాన్ని లాక్కొచ్చే ప్రయత్నం చేయండి. అంటే మీరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నాను, మీ ఒంటి చేత్తో పనులు జరుగుతాయి. అంటే 100 మంది చేసే పని మీరు చేయగలుగుతారు. ఆ సమర్థత మీకుంది, ఆ శక్తి మీకుంది. అలా ఆలోచించి చెయ్యండి. జీవిత భాగస్వామి సహాయం లభించలేదు, అధికారి వేధిస్తున్నాడు, వ్యాపారం దివాలా తీస్తోంది, ఇవన్నీ కుంటి సాకులండి. ఇవన్నీ మీకు అక్కర్లేదు. మీనరాశి అంటేనే ఒక అద్భుతమైనటువంటి రాశి. అన్ని రాసుల్లో కల్లాను తలాతోక లేకపోయినాను, ముందు వెనక లేకపోయినా, ఏదైనా కానీ సమర్థించగలిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి ఏకైక రాశి ఇదే. వీళ్ళు బురదలో కూర్చొని కూడా ప్రభుత్వం ఎలా నడవాలో చెప్పగలుగుతారు. ఉన్నత స్థానాలలో ఉన్న వాళ్ళకి సలహాలు ఇస్తారు. దేవుడు దయ వల్ల, ఆ గురుగ్రహం దయ వల్ల వీళ్ళ మాటలే అందరూ వింటారు. అలాంటిది మీరు ఎందుకు నిరాశ చెందుతారు? అవసరం లేదు కదా. గురుబలం కూడా పెరుగుతుంది. జన్మజాతకంలో కూడా మార్పులు వస్తాయి. మంచికి దారి తీస్తుంది. మంచి పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్ళండి. అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేనప్పటికీ మీ వైపు నుంచి మీరు ఎంత చెయ్యాలో మీరంత చెయ్యండి. తదుమా విషయాలు దేవుడు చూసుకుంటాడు. ఆ శనేశ్వరుడే మీకు ఇవ్వవలసిన ఫలితాలను మీకు ఇస్తారు. ఎప్పుడో ఏదో తప్పు దొర్లిందని, అలాంటి వాళ్ళమని, ఎవరో అన్నారని మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. విమర్శలకి, కమెంట్స్కి మాత్రము లొంగిపోయి ప్రవర్తించదు. మీ యొక్క ఒరిజినాలిటీని మాత్రం చెక్కు చెదరనివ్వకుండా అలానే ఉంచి ముందుకు వెళ్ళండి. అంత మాత్రం చాలు. ఈ రాశి వారి ఉద్యోగ విశేషాలను తెలుసుకుందాము. ఈ రాశి వారికి వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని కొత్త కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తరచూ బయట వాళ్ళ సహాయ సహకారాలను పొందుతారు. వృత్తిరీత్యా కార్యాలయంలో మంచి మార్పులు ఏర్పడతాయి. మీరంటే పడనటువంటి వారు, మీ ఎదుగుదల చూసి ఏడ్చేవారు ఎంతమంది అయితే ఉంటారో, మీరు బాగా ఉండాలి, మీరు బాగా ఎదగాలి, సంతోషంగా ఉండాలి అని ఆలోచించేవారు, మీ సౌఖ్యం కోరుకునే వారి సంఖ్య కూడా సరిసమానంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువగా నరదిష్టి బారిన పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు, పరిహారాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండండి. కొత్త పనుల నిమిత్తం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. దైవభక్తి మరింతగా పెరుగుతుంది. తలచిన వెంటనే కొన్ని పనులు, కార్యక్రమాలు మొదలు పెట్టాలన్న ఆరంభ శూరత్వాన్ని ఎంతగానో కలిగి ఉంటారు. పనులు మధ్యస్థాయికి చేరుకోగానే పలువురు విమర్శించడము, కించపరచడము, అన్యాయంగా మాట్లాడడము జరుగుతుంది. దీనివలన చేపట్టిన పనులు అర్ధాంతరంగా మధ్యలోనే ఆపివేస్తే ఈ కారణంగా మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రశంసలకి, విమర్శలకి లొంగిపోకుండా ప్రవర్తించండి. మానసికంగా, శారీరకంగా దృఢత్వాన్ని కలిగి ఉంచితే
ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వచ్చే మార్పులు మంచి ఫలితాలను మీరు పొందుతారు, సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారి వ్యాపార విశేషాలను తెలుసుకుందాము. వ్యాపారంలో అనేక రకాల మార్పులు, సమస్యలు, సవరణలు ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. ఊహించిన ఎన్నో అంశాలలో అవరోధాలను చాలా కష్టం మీద దాటుకు వస్తారు. వ్యాపారం నిలకడగా ఉంటుంది, మంచి ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారాలలో పెట్టుబడుల విషయాలలో ఎంతగానో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది సహాయ సహకారాలు మీరు ఆశిస్తారు, వారి అండదండలు మీకు లభిస్తాయి. వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి మీ ఆలోచనలు, మీ శక్తిని దారపోస్తారు. శక్తి వంచన లేకుండా ఎవరు వచ్చినా రాకపోయినా అన్నీ మీరే అయ్యి ఎన్నో పనులు చేసి వ్యాపారాన్ని వచ్చే అవకాశాలని చేజార్చుకోకుండా శ్రమిస్తారు, మంచి ఫలితాలను పొందుతారు. ఇంత కష్టం చేస్తున్నది మీరే కదా, ఫలితం కూడా మీకే లభిస్తుంది. దానికి చింతించాల్సిన అవసరం ఏముంది? పక్క వాళ్ళ ఆదాయం కాదు కదా మనం ఆశిస్తోంది. మనం కష్టపడతాము, మన కష్టానికి ఫలితం ఆశిస్తున్నాం, అంతవరకే. ఎవరో ఏదో చెప్తారండి, వాళ్ళేదో పక్క వాళ్ళ సొమ్ముని దొంగిలించడము, దౌర్జన్యంగా తీసుకోవడం చేస్తారు. కాబట్టి వాళ్ళ కష్టపడటం ఇష్టం ఉండదు. అందుకే ఏలిన్ నడిసెన్ వస్తే కష్టపడాలి కాబట్టి, అది ఇబ్బంది కాబట్టి ఆయనంటే నచ్చదు, అంతవరకే. న్యాయంగా ఉండేవాడికి, ధర్మంగా వ్యవహరించేవాడికి ఇది చాలా మంచి పీరియడ్, బెస్ట్ పీరియడ్. మళ్ళీ కింద నుంచి ఏ తప్పులు లేకుండా, అవకతవకలు లేకుండా మొత్తం పునర్నిర్మాణం చేయగలుగుతారు. పడిపోయింది 10 అంతస్తుల బిల్డింగు, పోతే పోయింది, మళ్ళీ పునాదుల నుంచి వేసుకుంటారు. ఎవరికి వస్తుంది ఇటువంటి ధైర్యము? ఎవరు ఇవ్వగలుగుతారు ఇంతటి సమయము? శనేశ్వరుడు ఇస్తాడు. అరే నాన్న, 4వ ఫ్లోర్లో డొల్లబారింది, 6వ ఫ్లోర్లో మంటలు అంటుకున్నాయి, 10వ ఫ్లోర్లో ఏమీ లేదు, ఇదంతా కరెక్ట్ కాదు, దీని మీద నువ్వు నాట్యం ఆడలేవు, నువ్వు ప్రమాదాలలో పడతావు అని మొత్తం ఆయనే కూల్చి మళ్ళీ మొత్తం నీ చేతికిచ్చి నువ్వే నిలబడి నీ సామ్రాజ్యాన్ని కట్టుకో అని ఒక మంచి అవకాశం ఇచ్చాడు. బాధ ఏంటి? బాధపడాల్సిన అవసరం లేదు. కొంతకాలం ఇబ్బందిగా ఉంటుంది, అంత మాత్రమే. అందులో కృంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కుటుంబ వ్యవహారాలను తెలుసుకుందాము. కుటుంబపరమైన ఆలోచనలు, ఆవేదన మరింతగా పెరుగుతాయి. ప్రత్యక్షంగా తల్లిదండ్రులకు సంబంధించిన అంశాలలో ఎంతగానో చిన్నబుచ్చుకుంటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారు మీ పట్ల కనికరం చూపించడం లేదని ఎంతగానో వేదనకి గురవుతారు. మంచి అవకాశాలు, మంచి ఫలితాలు చేజారిపోతున్నట్లుగా ఎంతగానో కృంగిపోతారు. ఇంట్లో వారిని కాదని చేసేది ఏమీ లేక నష్టాన్ని మౌనంగా భరిస్తారు. అయిన వాళ్లతో రాజకీయం చేయలేక ఓటమిని అంగీకరిస్తారు. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు నిదానంగా ఉంటాయి. వ్యక్తిగత అభివృద్ధి విషయాలు నిదానంగా ఉంటాయి. హడావిడి పడి మాత్రం నిర్ణయం చెయ్యొద్దు. పెద్ద పెద్ద రుణ సంబంధమైన సమస్యల్లో ఇరుక్కోవద్దు. వ్యక్తిగత అభివృద్ధి విషయాలను తెలుసుకుందాము. గుళ్ళు గోపురాలు చూడాలన్న ఆలోచనలు, తాపత్రయము మరింతగా పెరుగుతుంది. అంటే బాధ భరించలేక వెళ్దాం అనుకుంటారు, తప్పేం కాదు, మనశ్శాంతి మీకు అక్కడే లభిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆశ్రమాలకు వెళ్ళి కొంతకాలం ఉండి గురువుల ఆశీస్సులు పొందాలి, దైవబలం పెంచుకోవాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ధనం ఈ విధంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. నిత్య పూజలు, దైవ సంబంధమైన కార్యక్రమాలు, మంత్రానుష్ఠానము వ్యక్తిగత అభివృద్ధికి ఎంతగానో కారణమవుతాయి. ఏలినాటి శని డ్యూరేషన్లోనే గురువుల దర్శనం జరుగుతుంది. మన కర్మకి ఆయనే కదా అధిపతి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం ఏదైతే ఉందో అది మనకి గురువు రూపంలో లభిస్తుంది. స్పిరిచువల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఈ డ్యూరేషన్లో మనల్ని ఎవరు పట్టించుకోరు. మన నష్టాల్లో ఉంటాము, కష్టాల్లో ఉంటాం, మన దగ్గర రూపాయి ఉండదు.
మనకి స్నేహితులు ఉండరు, ఏ కుటుంబ వ్యవహారాలు ఉండవు, బంధువులు ఎవరు మన ఇంటికి రారు. హాయిగా చక్కగా ప్రశాంతంగా దైవారాధన చేసుకోగలుగుతాం. ఇంతటికన్నా మంచి అవకాశం ఏముంటుందండి? మనం చెడు అనుకుంటే చెడు దృష్టితో చూస్తే చెడు దృష్టి అది అలానే కనిపిస్తుంది. మనం పాజిటివ్గా వేసుకొని చూస్తే అది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. నేను ఇలానే చూస్తాను నా జీవితాన్ని. దయచేసి మీరు కూడా ఇలానే చూడండి. మంచి మార్పులు, అవకాశాలు మీ జీవితంలో కూడా కనిపిస్తాయి. కొంతమంది సలహాలు సూచనలు మేరకు మీ జీవితంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ వ్యక్తులను గురువుగా భావించి వారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తారు. స్నేహితులకి అండగా ఉంటారు. వారికి కొంతకాలం ఆశ్రయం ఇస్తారు. వారి బాగోగుల కోసం మీరు శ్రమించి పోగు చేసుకున్న ధనాన్ని వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగపరచడం అనేది జరుగుతుంది. మీనరాశి వారికి దానగుణం ఎక్కువ, సహృదయపరులు. మనం కష్టంలో ఉన్నాంలే కానీ మన పడవలోనే ఇంకోడు ఉన్నాడు, వాణ్ణన్నా కాస్త గట్టెక్కిద్దాం అన్న ఆలోచన ఉంటుంది. ఇది మూడొంతులు మంచిదే, ఏమి ఇబ్బంది లేదు. కానీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయొద్దు. తీవ్రమైనటువంటి నష్టం దాపరిచ్చే విధంగా మీరు ఉపయోగపడద్దు. కాస్తంత కొంతకాలం మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. ఎంతో ఓర్పు సహనంతో నిరీక్షించి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి జరిగిన తర్వాత జాగ్రత్తగా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, చేయి జారనివ్వకూడదు అన్న మీ ప్రయత్నాలు, ఆలోచనలు, మొండితనము కొంతమేరకు మాత్రమే ఉపయోగపడతాయి. గుర్రాన్ని చెరువు దాకా తీసుకువెళ్ళగలుగుతారు కానీ దాని చేత నీళ్లు తాగించడము కష్టతరం అవుతుంది. మీరు ప్రాణం పెట్టి ప్రేమిస్తారు, ప్రాణం పంచుతారు, ఎన్నో త్యాగాలు చేస్తారు. ఏదేదో కానివ్వనండి, ఈసారి మాత్రం అవతల వాళ్ళు అదృష్టవంతులు ప్లస్ దురదృష్టవంతులు. కానీ అవతల వాళ్ళు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. అది గ్రహించడం కాస్తంత ఆలస్యం అవుతుంది. సహోదర సహోదరీ వర్గంతో ఎంతగానో అన్యోన్యంగా ఉండాలి, వాళ్లకు మీరు అండగా ఉండాలన్న అభిప్రాయం పోతుంది. కొంచెం వైరాగ్యం వస్తుంది. అంతవరకు క్రీడారంగము, కళారంగంలో ఉన్న వారి విశేషాలను తెలుసుకుందాము. క్రీడారంగంలో ఉన్న వారికి ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు అవసరం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, తరచూ ఎక్కువగా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం వలన ఎక్కువగా శ్రమకి గురవుతారు. అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఎంతవరకు మనకి శరీరం సహకరిస్తుంది అన్నది అంచనా వేసుకోకుండా తీసుకునే నిర్ణయాల వలన దెబ్బతినే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. కొంతకాలం వైద్యం తీసుకొని రెస్ట్ తీసుకునే పరిస్థితులు దారి తీయవచ్చు. కాలం అద్భుతంగా ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. సమావేశాలు, సన్మానాలను పొందుతారు. మానసిక ఉత్తేజాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆదాయరీత్యా మాత్రము సొంత పెట్టుబడులు, సొంత ఖర్చులు మరింతగా పెరుగుతాయి. బయట నుండి వచ్చే ధనం చాలా తక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీకు వచ్చే అరుదైన అవకాశాలు మాత్రం మీరు గౌరవిస్తారు. మీరు వాటి పట్ల ఎంతో అంటే ఎంతో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారు. కొత్తగా ఎక్సర్సైజులు, యోగా, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఆలోచనలు, ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. సత్ఫలితాలను పొందుతారు. వ్యవసాయంలో ఉన్న వారికి మానసిక ప్రశాంతత, ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది. వాతావరణం సహకరించదు, ఆదాయం లేదు. పెట్టుబడి పెట్టుకోవడానికి నగదు కానీ ఇతర ఆస్తులు కానీ ఏమీ ఉండవు. దేవుడు కరుణిస్తే పనులు జరుగుతాయి అని మీరు భావిస్తారు. ఔషధ మొక్కలు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు తోట, పూల తోట, మామిడి తోటలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందుతారు. కొంతమంది సహకరించడం వలన మంచి మార్పు కలుగుతుంది. నర్సరీలు నడిపే వారికి మంచి ఆదాయం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి ఆరోగ్య విశేషాలను తెలుసుకుందాము.
జన్మరాశిలో శని తామస గుణాల బారిన పడేసే అవకాశం ఉంది. దీని వలన బద్ధకం, నీరసం, విపరీతమైన కోపము, ఉత్సాహం లేకపోవడము, ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇదే అన్నిటికన్నా పెద్ద అనారోగ్యంగా మారుతుంది. దీనికి తోడుగా శారీరక బలహీనత, మానసిక ఒత్తిడి, దౌర్బల్యంగా మారే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మంచి ఆహారం తీసుకోవడము, మంచి నడవడిక వలన ఎన్నో సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మందులు సరైన సమయానికి తీసుకోవడానికి కూడా బద్ధకంగా ఉంటుంది. ఈ బద్ధకం వదలంది భవిష్యత్తు బాగుండదు. దీని వలన తేలికగా తగ్గే అనారోగ్యము వీళ్ళు చాలా ముమ్మరం చేసుకుంటారు. ప్రాణాపాయ స్థితి దాకా కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం, క్రమశిక్షణ అవసరము. పెద్దవాళ్ళు ఉన్నట్లయితే ఈ రాశిలో ఖచ్చితంగా మీ పిల్లలు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుందమ్మా. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు, వాళ్ళని శ్రమకి గురి చెయ్యొద్దు. మీరు మందులు వేసుకుంటే మీకు తగ్గిపోతుంది. మీరు వేసుకోక ఊరుకుంటే మాత్రము వాళ్ళని మీరు అన్ని విధాలా బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. ఈ తప్పు మాత్రం చెయ్యొద్దు. అనారోగ్య సమస్య చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు నిద్ర లేచి వ్యవహరిస్తారు. మళ్ళీ ట్రీట్మెంట్లు అనేది కొనసాగిస్తారు. శిరోవేదన, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది. నడుము కింద భాగాలలో సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారి ఆదాయ పురోగతి గురించి తెలుసుకుందాము. సంవత్సర ద్వితీయార్థంలో ఆదాయ రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. ఎంతగానో శ్రమించి మధ్యవర్తుల ద్వారా చేసే ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. మీకు రావాల్సినటువంటి స్థిరాస్తులు మీకు లభిస్తాయి. ప్రత్యక్షంగా భూ సంబంధమైన వ్యవహారాలలో ఏర్పడిన కలహాలు కోర్టుని ఆశ్రయించి ఆ తీరు విధానము, పెద్దల్ని సంప్రదించడము, ఈ విధమైనటువంటి పరిణామాల వలన మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా నలిగిపోతారు. ఇది కొన్ని రోజులు మాత్రమే. ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం తిరిగి లభిస్తుంది. ఆదాయం పెరిగే మార్గాలు కూడా మీకు లభిస్తాయి. కొంతకాలం రుణ సమస్యలో బాధపడుతున్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యలు తీర్చివేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా, వృత్తిరీత్యా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా మంచి ఆదాయాన్ని పొందుతారు. నిదానంగా మంచి ప్రయత్నం చేయండి, గట్టి పోరాటం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థుల పరిస్థితులను తెలుసుకుందాము. ఆరోగ్యం సహకరిస్తే బాగా చదవగలుగుతారు. మానసికంగా, శారీరకంగా మంచి ఆరోగ్యం కోసం గట్టి ప్రయత్నం చేయండి. చదువు ఆయువు పట్టు ఆరోగ్యంలోనే దాగి ఉంది. ఇది గ్రహించండి. యోగా, మెడిటేషన్ చేయడం వలన ఉపయోగం ఉంటుంది. మంచి విద్యా అవకాశాలను పొందగలుగుతారు. అనేక విషయాల పట్ల ప్రావీణ్యత సంపాదించగలిగితే, అర్హత కలిగితే అద్భుతంగా ఉంటుంది. మీకు చాలా చక్కగా, చాలా తేలికగా చదువుల్ని గ్రహించగలుగుతారు. కాన్సెప్ట్స్ని తెలుసుకోగలుగుతారు. మనకు ఉపయోగపడదులే, మనకి ఏం అవసరము, మనకి ఏం ఉపయోగపడుతుంది అన్న అశ్రద్ధ మాత్రం వద్దు. ఇందాక చెప్పు ఉన్నట్టుగా మినిస్టర్లకు సలహాలు ఇవ్వగలుగుతారు వీళ్ళు. అంటే ఏ స్థాయిలో చదవాలి, ఎన్ని విషయాల మీద పట్టు సంపాదించాలి, అది చిన్ననాటి నుంచే మొదలు పెట్టాలి, లేదా ఇలాంటి మంచి విషయాలు విన్నప్పటి నుంచి ప్రారంభించాలి. ఎక్కడ ఏది వదిలిపెట్టద్దు. మంచి విషయాలు, చెడు విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యక్షంగా వాటిని అనుభవ రూపంలో మాత్రం కాదు. మన పక్క స్నేహితుడు ప్రేమించాడు, మోసపోయాడు, డబ్బులు వదిలించుకున్నాడు, మనకు అవగాహన ఉంటే చాలు. మన స్నేహితురాలు చక్కగా చదువుకుంది, పెద్ద కాలేజీలో సీటు సంపాదించింది, స్కాలర్షిప్ లభించింది, తెలుసుకుందాం మంచి విషయం, ఇతరత్ర మనకు ఉపయోగపడుతుంది కదా. అలాంటి మంచి విషయాలు ప్లస్ చెడు విషయాలు తెలుసుకోండి, తప్పేం లేదు.
కానీ మంచి మార్గం వైపే వెళ్ళండి, మంచి దారిలో వెళ్ళండి, మంచిని ఎప్పుడూ ఎంచుకోండి. తేలిక మార్గాలు, కష్టం లేని మార్గాలు, షార్ట్కట్ విధానాలు అస్సలు పనికిరావు. ఇది తెలుసుకొని మెలగండి. భక్తి శ్రద్ధలతో చదవగలిగితే విశేషమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. భవిష్యత్తులో అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యా అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. సంవత్సర ద్వితీయ భాగంలో బాగా కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీల సంవత్సర ఫలితాలను తెలియజేస్తాను. ఈ సంవత్సరం జీవితంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అవి సానుకూల పడే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. గృహప్రవేశము, శంకుస్థాపన, శుభకార్యాలు, తత్సంబంధిత అంశాలు కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఘనంగా చేయగలుగుతారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా ఆ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తారు. మీ ఆధ్వర్యంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. స్త్రీలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో తరచు బాధపడే అవకాశం ఉంది. చర్మ సంబంధమైన వ్యాధులు ఏర్పడవచ్చు. బ్లాడర్, గైనకాలజీకి సంబంధించిన అంశాల నిమిత్తం జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు. సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని అంశాలలో చికాకులు ఏర్పడతాయి. ముందుకి వెనకకి జరగక మధ్యస్థంగా కొన్ని పనులు మధ్యలో ఆగిపోతాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మధ్యవర్తుల ప్రమేయంతో మంచి జరిగే అవకాశం ఉంది. స్నేహితుల ద్వారా, వాళ్ళిచ్చే సలహాలు, సమాచారం ద్వారా ఎంతగానో లబ్ధి పొందుతారు. మీరు చేయాలనుకున్న పనులు మీరు చేసుకోగలుగుతారు. మీకు కావలసిన వాళ్ళ పనులు కూడా మీరు చేయగలుగుతారు. ఆహారపు వ్యాపారాలలో ఉన్నవారికి, క్యాటరింగ్, కిరాణా, టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. మంచి పేరుని సంపాదిస్తారు. సంతానానికి సంబంధించి కొన్ని విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించండి. కానీ ఆఖరి నిమిషాలలో మాత్రం మార్పులు వస్తాయి. మీ పేరు మీద కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సొంత ఉపాధి రీత్యా, ఎదుగుదల రీత్యా ఇటువంటి ఆలోచనలు ఏర్పడతాయి. కుడి చేతి విషయాలు ఎడమ చేతికి తెలియకుండా మీరు చేసే ప్రయత్నాలు, పనులు ఎంతగానో ఉపకరిస్తాయి. లీజులు, లైసెన్స్లు, టెండర్లు మీ పేరు మీద చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఎంతగానో కష్టపడి శ్రమించి ఒకానొక మంచి ఉద్యోగాన్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయాన్ని సాధిస్తారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఇవి ఈ సంవత్సరం మీనరాశి వారి ఫలితాలు. ఏలినాడు శని ప్రభావం ఉంది. గురుబలం సరిగ్గా లేదు. జన్మజాతకం అంతంత మాత్రంగా ఉంది అని నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఏ క్షణమైనా కూడాను మనం దైవానుగ్రహాన్ని పొందవచ్చు. అందుకు మనం చేయవలసినటువంటి ధార్మిక కార్యక్రమాలు, ప్రతిరోజు పూజలను చక్కగా విధి విధానంగా నిర్వహించండి. పోయిన జన్మలో చేయలేదు, సరే పోయిందేముంది, ఈ జన్మలో చేద్దాము, తప్పేముంది. మంచి ప్రారంభించడానికి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కీడు తలపెట్టాలంటే మాత్రము ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశి వారికి బాగుంటుంది. ధైర్యంగా, నిదానంగా మంచి ప్రయత్నం చేయండి. దేవుడి మీద భారం వేసి చెయ్యండి. పరిస్థితులు అనుకూలంగా మారతాయి.